నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు శ్రీ నల్ల శ్రీనివాస్ గారు, శ్రీమతి నల్ల గీతాశ్రీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ నల్ల తిరుపతయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ కీర్తిశేషులు నల్ల తిరుపతయ్య గారికి మరియు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీ నల్ల తిరుపతయ్య గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూజిస్తూ, అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు శ్రీ నల్ల తిరుపతయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ నల్ల శ్రీనివాస్ గారికి, శ్రీమతి నల్ల గీతాశ్రీ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నల్ల గీతాశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మరియు గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, మరి వీరికి గ్రాసరీస్ రూపాన, బట్టల రూపాన, రెంట్ రూపాన, మరియు కరెంటు బిల్లు రూపేణ, అలాగే అంబులెన్స్ రూపేణ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్గా ఉంటూ, ఈ ఆశ్రమం కోసం కూడా ఈ 65 మంది అభాగ్యులకు మరియు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి మరియు భూదానం కూడా చేయడం జరిగింది. తను చేస్తూ, తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యతతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే క్రీస్తు శేషులు శ్రీ నల్ల తిరుపతయ్య గారి కుటుంబ సభ్యులు నల్ల గీతాశ్రీ గారికి మరియు శ్రీ నల్ల శ్రీనివాస్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, రైసు, అలాగే టమాటా పచ్చడి, బెండకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. अन्नदाता अन्नदाता सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बाबा। भैया
ओहो ओहो अल्लाह अच्छा रखो बाबा